ప్రియమైన ప్రేక్షకులారా, మరి మాకు వచ్చిన కామెంట్స్లో ఒకళ్ళు సందేహం వ్యక్తం చేశారు. అయ్యా, మరి గురుమంగళ యోగం పెట్టారండి, చక్కగా గురు చండాల యోగం గురించి చెప్పారు, బుధాదిత్య యోగం గురించి చెప్పారు, సింహాసన యోగం గురించి చెప్పారు. మరి గురుగారు గురు శని కాంబినేషన్ గురించి కూడా చెప్పండి, అది మంచి కాంబినేషనా చెడ్డ కాంబినేషనా చెప్పండి అని ఒక ప్రేక్షకురాలు అడిగారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఇక్కడ గురువు అనేటటువంటి వాడు బృహస్పతి. ఈయనకి ఎంతసేపు దేనికండి? ఈయన లార్డ్ తెలివితేటలకి, ఇంటెలిజెన్స్కి, విజ్డమ్ బుద్ధిబలానికి, నిజాయితీకి, ఇటువంటి పాజిటివ్ లక్షణాలకి గురుడు అధిపతి. ఇకపోతే శని దగ్గరికి వచ్చేసరికి మరి శని ఎలా ఉంటాడండి అంటే, ఈ శని అత్యద్భుతమైనటువంటి ప్లానెట్, పాపగ్రహంగా, క్రూరగ్రహంగా దీన్ని చిత్రీకరించి చూపిస్తారు తప్ప ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మీకు ఇన్ని కష్టాలు వచ్చేస్తాయండి, అన్ని కష్టాలు వచ్చేస్తాయండి అని భయపడుతూ ఉంటారు. మరి ఈ కష్టాలు వచ్చినప్పుడే కదా, ఇప్పుడు ఒక ఇనప రాడ్ ఉందనుకోండి, దాన్ని మనకు కావాల్సిన షేప్లోకి తీసుకురావాలి అంటే ఒక కుండలాగా ఏదో చేయాలంటే ఐరన్ని మనం సుత్తుతో కొట్టి 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 బాధితేనే ఆ ఐరన్ అనేటువంటిది మనకు కావాల్సిన షేప్కి వస్తుంది. అంటే అదేవిధంగా ఈ యొక్క శని తన దశల్లో ఏం చేస్తాడంటే, ఈజ్ ప్లానెట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ని చక్కగా క్రమశిక్షణని, తర్వాత ఆ ఇతరులందరికీ కూడా మరి క్రమశిక్షణ నేర్పడానికి ప్రయత్నిస్తాడు. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో తెలియజేస్తాడు. ఈ శని బలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటుంది, అవతల మనుషులను అంచనా వేసేటటువంటి శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఇతరులను అంత తొందరగా నమ్మరు, నమ్మితే వదలరు. ఆ తర్వాత వాళ్ళకి అవుట్ బస్ట్, ఎక్స్ట్రోవర్ట్ ఎక్కువ. వాళ్ళు ఏదైనా మనం అనుకున్నప్పుడు బయటికి వాళ్ళు కక్కేస్తారనమాట. ఇప్పుడు తిరుగుతున్నప్పుడు కూడా మనల్ని తిడతారు. మరి ఈ గురుడు శని రెండు విభిన్న పాత్రల్లో ఉన్నటువంటి గురుడు శని కలిస్తే ఏమవుతుంది? ఈ గురుడు శని ఇద్దరు కూడా శత్రువులు కాదు. వాళ్ళు కొన్ని పుస్తకాలలో శత్రువుల కింద చూపిస్తారు. వాళ్ళు సమవుజ్జీలు అంటారు, చూసారా? అంటే మనం ఏదైనా సరే ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, ఒక క్లాస్లో మనం 40 మంది ఉన్నాం పిల్లలు. 40 మందిలో నేనే ఎప్పుడు ఫస్ట్ వచ్చేస్తున్నాను అనుకోండి, ఇంక మిగతా పిల్లలు చదవట్లేదు అనుకోండి, నేనే ఫస్ట్ అనుకుంటాను. బయటికి వెళ్ళిన తర్వాత అపోటీ ప్రపంచంలో లక్షల మందిలో నేను గెలవలేదు. అందుకనే స్పర్ధయేవ వర్ధదే విద్య అన్నారు. అంటే ఆ 40 మందిలో మనకి సరైనటువంటి సముడు ఎవడో, ఇంకొకటి ఎవడో మొగుడు ఉన్నాడు అనుకోండి, వాడు కూడా మనకి బాగా చదువుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అమ్మ బాబాయ్ వాడు వచ్చేస్తున్నాడు, ర్యాంక్ సెకండ్కి ఫస్ట్కి వచ్చేస్తున్నాడు, మనం ఊళ్ళ దగ్గర పెట్టుకొని చదువుతాం. అంటే ఈ సమఉచితత్వాన్ని ఈ గురు శనిల కాంబినేషన్ ఇస్తుంది అనమాట. ఈ గురుడు శని ఎప్పుడైతే కలుస్తారో మరి ఈ సమఉచితత్వాన్ని ఇస్తుంది, స్పర్ధనిస్తుంది, ఇంకా అభివృద్ధి చెందాలి అనేటటువంటి కోరికనిస్తుంది. ఇప్పుడు ఈ శనికి ఇంకొక లక్షణం కూడా ఉంది. ఆయుర్దాయాన్ని పెంచగలిగేటటువంటి శక్తి ఒక్క శనికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అలాగే ఈ యొక్క గురుడు ఏం చేస్తాడండి? గురుడు ఆయుర్దాయాన్ని ఆ శని ప్రసాదించినప్పుడు మాత్రమే ఈ యొక్క గురుడు ఏం చేస్తాడు? మనం మంచి పనులు చేయగలుగుతాం, శుభమైనటువంటి ఫలితాలను అనుభవించగలుగుతాం. మన బుద్ధి బలంతో, బుద్ధి చాతుర్యంతో ఇతరుల పేదవాళ్ళందరికీ కూడా మేలు చేయగలుగుతాం, మన కుటుంబాన్ని మనం సంరక్షించుకోగలుగుతాం. ఈ గురువు శనుల యొక్క కాంబినేషన్ అదనమాట. అంటే గురువుల శనుల కాంబినేషను ఇది చెడ్డ కాంబినేషన్ కాదు. వీళ్ళు గురువు శనులు ఇద్దరు కలిస్తే ఈ యొక్క లక్షణాలని వాళ్ళు నేర్పిస్తారు. మరి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ యొక్క శని మీన రాశిలో ఉన్నాడు అనుకుందాం, గురుడు రాశిలో ఉన్నాడు. గురుడు రాశిలో ఉన్నప్పుడు మనకి ఏమిటి లక్షణము? ఇప్పుడు సపోజ్ తులాలగ్నం వాడు అనుకుందాం. ఈ తులాలగ్నం వాడికి ఈ యొక్క శని మరి మీనరాశిలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతా పోతా ఉంటాడు. అంటే ఇప్పుడు 80 సంవత్సరాల ఆయుర్దాయం ఉందనుకోండి, మామూలుగా ఆయుర్దాయాన్ని పెంచలేరు అనుకుంటారు, కాదు, పెంచవచ్చు. ప్రతిదీ అదృష్టాన్ని కూడా మన జాతకంలో మనం పెంచుకోవచ్చు. అందుకే కాదు జ్యోతిష్యం ఉన్నది. ఎందుకండి? జ్యోతిష్యం ఉన్నది యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంటే ఇంక నువ్వేంటే చెప్పేది, జరగబోయేది చెప్పేది. వైదిక గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? జ్యోతిష శాస్త్రం అంతా కూడా నీ ఈవిల్ ఎఫెక్ట్స్. నువ్వు మంచి పనులు చేస్తుంటే, నువ్వు కేవలం దేవుడి ముందు కూర్చొని పూజలు చేస్తే రాదు. నీ మంచి మనసు, మంచి ఆలోచనలు, తర్వాత పేద ప్రజలకి మనం చేయాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, వీడికి ఒక 50 సంవత్సరాల ఆయుర్దాయం ఉందనుకోండి, వీడు మంచి పనులు చేస్తుంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడు 70 సంవత్సరాల వరకు. అది ఈ యొక్క శని యొక్క ప్రభావం అనమాట. ఈ యొక్క శని ఏం చేస్తాడు? ఆబ్స్టకల్స్ని క్రియేట్ చేస్తాడు అనుకుంటారు, కాదు. మీనరాశిలో ఉన్నటువంటి శని ఆబ్స్టకల్స్ని పక్కకు తోసిపారేస్తాడు అనమాట. అంటే అడ్డంకులన్నింటినీ తొలగించి పని ముందుకి అత్యంత నైపుణ్యంతో, అత్యంత చాతుర్యంతో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఈ గురు శనులు ఇద్దరు కూడా మీనరాశిలో ఉన్నారనుకోండి, అత్యద్భుతం.
మరి స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు మంచిగా ఈ యొక్క శనిని యాక్టివేట్ చేసి ముందుకు ప్రోద్బలం చేసి ముందుకు ఇంకా సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పిస్తూ ఇంకా లాంగివిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకుంటూ ముందుకు తోసుకెళ్తూ ఉంటాడు. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి గురుడు శని ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ఉన్నారనుకోండి. అక్కడ కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మరి శని ఏమో యావరేజ్. చంద్రస్థానం కర్కాటక రాశి శనికి మరి మిత్రక్షేత్రం కాదు కాబట్టి, చంద్రుడికి శనికి పడదు కాబట్టి మరి ఈయన డౌన్ చేయాలని చూస్తాడు ఈ శని గురుడి యొక్క ఆస్పీషియస్ నేచర్ని, ఈ జాతకుడి మీద ఉన్నటువంటి ప్రభావాన్ని, పవిత్రతను మనం తొలగించి నేచ కార్యాలను చేయించడానికి ట్రై చేస్తాడు. కానీ గురువు దగ్గర పప్పురుడుకు. అందువల్ల గురుడు ఏం చేస్తాడండి, అందులో ఉచ్చస్థితి పెట్టి ఉన్నాడు, తోలు తీసేస్తాడు శనీశ్వరుడిది. అందువల్ల ఈ గ్రహాల్లో శనీశ్వరుడే టాపు, గురుడు టాపు కాదు. మరి గురుడే టాపు, శనీశ్వరుడు టాపు అని ఉండదమ్మా. ఇక్కడ ఏంటంటే గురుడు యొక్క ఉచ్చస్థితి, స్వక్షేత్ర స్థితి ఇలాంటివి ఉన్నప్పుడు ఆ గురుడు ఏం చేస్తాడంటే చక్కగా మనకి మంచి లక్షణాలని ఇస్తాడు. కొంతమందిని చూడండి మీరు, మనం ఎంత వాళ్ళకి మంచి చెప్పాలని, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పాలనుకున్నా వాళ్ళకి ఎక్కరు. ఎందువలన? వాళ్ళకి శని ప్రబలంగా ఉన్నాడు అనుకోండి, శత్రుక్షేత్రంలో నీచక్షేత్రంలో ఉంటే, వాళ్ళ దుష్ట స్థానాల్లో ఉంటే వాళ్ళకి వాళ్ళ పుట్టిన డిగ్రీలో అవన్నీ శని కంబస్ట్ అయినా ఇవన్నీ మనకి చాలా లక్షణాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది పరిగణలోకి. అప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ పట్టిందే కుందేలకు 3 కాళ్ళే అని పట్టుకుంటారు. మూర్ఖత్వం. వాళ్ళతో టైం వేస్ట్, మన టైం వేస్ట్. అటువంటి దోషాలని ఈ గురుడు ఎప్పుడైతే శనితో కలుస్తాడో మరి అటువంటి శనిని ఈయన నలిఫై చేస్తాడు. శని యొక్క ఎఫెక్ట్స్ని గురుడు నలిఫై చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి గురుడు మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో ఉన్నటువంటి గురుడు నీచ. మరి మకర రాశిలో ఉన్నటువంటి గురుడు నీచ అయినప్పుడు మరి శని స్వక్షేత్రంలో ఉన్నాడు. శని గురుడు ఇద్దరు కలిశారు, మకర రాశిలో ఉన్నారు. అప్పుడు శని టేక్స్ ద ప్రామినెంట్ రోల్. శని లీడింగ్లో తీసుకొని ఈ మరి గురుడిని ఏం చేస్తాడంటే ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఈ గురుడు మకర రాశిలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, మొద్దుబుర్ర. అలాగని తెలివితేటలు ఉంటాయి కొద్దిగా. మరి ఈ శని వచ్చి ఆ ధైర్య సాహసాలను ఇచ్చి వాళ్ళు కరెక్ట్గా జడ్జిమెంట్ చేయగలుగుతారు అనమాట. ఎలాగా? వీళ్ళు చెప్పేది కరెక్టే, అవతలాడు. చూడండి, మహామేధావులు పప్పులో కాలేస్తారు. కానీ గురుడు ఇక్కడ వీక్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ పర్సన్స్ని లొకేట్ చేయడానికి వీళ్ళ ధైర్య సాహసాలతో వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ను వదలరు అనమాట. ఈ విధంగా ఈ గురు శనుల యొక్క కాంబినేషన్లు ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఉండే స్థానాలను బట్టి, వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి, అవి ఏ గ్రహాలతో కలిసి ఉంటాయి, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువలన భక్తులరా, మీకు ఈ యొక్క యోగాలు ఉన్నటువంటి వాడికి మనం చూడాలి అంటే జాతక పరిశీలన చాలా అవసరం. మరి జాతక పరిశీలన అవసరం అంటే నిష్ణాతులైనటువంటి వారి దగ్గర జాతక పరిశీలన చేయాలి. ఈ నిష్ణాతుల దగ్గరికి రావాలా, చదువుకున్న వాళ్ళ దగ్గరికి రావాలని 100 సార్లు చెప్పినా కూడా మామూలు గురుడు మకర రాశిలో ఉన్నాడు అనుకో, వాళ్ళు వెళ్ళరు అనమాట. ఊరందరినీ కట్టినట్టు చదువుకున్న వాళ్ళు కూడా కట్టేస్తారు. అంటే చదువుకున్నవాడు చెప్పినా ఒకటే, చదువులేనివాడు చెప్పినా ఒకటే అన్నట్టు అయిపోతుంది. అందువల్ల అలాంటిది కాకుండా ఈ శని యొక్క దృష్టి కానీ, శని యొక్క బలం కానీ ఈ గురుడి మీద ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ అండ్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు, కరెక్ట్గా ఆ పర్సన్ని పట్టుకోగలుగుతారు, ఎడ్యుకేటెడ్ దగ్గర చూపించుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత ఈ గురు శని దోషాలు ఏమైనా ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వాటి యొక్క దోష నివారణ మార్గాల్ని మనం చెప్పుకుందాము. ఈ యొక్క శని దోషం మీకు తెలిసిందే, శని 10 సార్లు మన వీడియోలో చెప్పాము. శనికి రెమెడీ ఏమిటండి? మరి శనివారం నాడు చక్కగా శనీశ్వరుడికి మీరు అభిషేకం చేసుకోవాలా, శని స్తోత్రాలు పారాయణం చేసుకోవాలా. అలాగే గురుడు బాగాలేనప్పుడు గురుడు ఏం చేస్తాడండి, గురువారం నాడు మనం శనగలు 1.5 కిలో శనగలు దానం ఇవ్వాలా, గురుడికి జపాలు చేయించుకోవాలా. గురుడికి తర్వాత ఇంట్లో మీరు గురు స్తోత్రాలు, దక్షిణామూర్తి, తర్వాత దత్తాత్రేయుల వారు, రాఘవేంద్ర స్వామి లాంటి గురువు, షిరిడి సాయినాథుడు ఇలాంటి వాళ్ళ స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలి. ఈ గురుడు మందగించినప్పుడు, గురుడు నేచపెట్టినప్పుడు ఏమవుతుందంటే అండి, ఏమండి గురువు నేర్పిస్తాడు. చూడండి, ఉదాహరణకి నేను చాలామంది భక్తులను చూశాను. నాయన మీరు శివుడికి పూజ చేసుకోండి, నిత్యం పూజ చేసుకోండి, లేకపోతే వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజ చేసుకోండి అని చెప్పారు అనుకోండి. వాళ్ళు పూజలు మొదలు పెడతారు, చేసుకుంటున్నారు, బాగా డైలీ క్రమశిక్షణ బాగానే వచ్చింది. ఎప్పుడైతే నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, అలా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నేను వచ్చి అక్కడ ఉన్నప్పుడు సోఫాలో వాళ్ళ భార్య పిల్లలు వచ్చి, ఏమండి గురువుగారు కూర్చోండి, మీరు మా ఆయన గారు శివపూజ చేసేస్తున్నారు, పూజ అంతా అయిన తర్వాత వస్తారని నన్ను ఒక 2 గంటలు అక్కడ కూర్చోబెట్టేశారు. ఈయన మొత్తం అన్ని తోముకొని బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకొని స్తోత్రాలు చదివిన తర్వాత చెప్పండి గురువుగారు అని చెప్పి వచ్చాడు.
అంటే ఇక్కడ అతనికి తెలియనటువంటి రహస్యం గురుగ్రహానికి తెలుసు. అదేమిటంటే గురుగీతలో చెప్తాడు దత్తాత్రేయ స్వాముల వారు. అది చదవండి, దత్త చరిత్రలో ఉంటుంది గురుగీత అని. ఆ గురుగీతలో దత్త చరిత్రలో ఏమని చెప్పబడి ఉంటుందంటే, నా గురోరధికం తత్వం, నా గురోరధికం జ్ఞానం, నా గురోరధికం తపః, తస్మై శ్రీ గురవే నమః. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం ఇది శివ శాసనత. గురువుని మించిన తపస్సు లేదు, గురువుని మించిన జ్ఞానం లేదు, గురువుని మించిన చైతన్యము డిసిప్లిన్ లేదు. మరి అటువంటి గురువు సర్వశ్రేష్ఠుడు అని చెప్పి పరమేశ్వరుడు చెప్తున్నాడు. మరి అదే గీతలో ఏం చెప్పాడంటే, ఎవరు కానీ గురువుగారు కానీ, గురువుగారి భార్య కానీ, గురువుగారి పిల్లలు కానీ మరి వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంట, మనం భగవంతుడి కోసం ఏర్పాటు చేసినటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి గురువు కానీ, గురువు భార్యకి కానీ, గురువు పిల్లలకు కానీ అవి ఇచ్చి వాళ్ళని ముందు ప్రసన్నం చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడికి పూజ చేయాలా. మరి ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి? అవన్నీ తెలియవు. వాళ్ళను అక్కడ కూర్చోబెట్టి, రూట్ చూపించిన వాళ్ళే కూర్చోబెట్టి పూజలు చేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందండి, మతిభ్రష్టం కలుగుతుంది. మరి మతిభ్రష్టం అంటే అది వంశపారంపర్యంగా మనం చేసుకునే కర్మలను బట్టి జరుగుతాయి అనుకోండి. అందువల్ల ఎప్పుడు కూడా గురువు యొక్క ఉచ్చస్థితిలో స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏది చేయాలి, ఎలా చేయాలి, నిశిత పరిశీలన జ్ఞానం అనేటటువంటిది గురువు ఇస్తాడు. అందువల్ల ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అమ్మా. కాబట్టి మీరేమీ కంగారు పడకుండా మీ యొక్క గురుగ్రహాన్ని మంచిగా పూజ చేసుకోండి, శనీశ్వరుని పూజ చేసుకోండి. శుభమస్తు.